హాయ్ నమస్తే. మనం చూస్తున్నాం ఇప్పుడు అంటే గేట్‌కు ఎదురుగా డోర్ లేదు. అలాగే ఎగ్జాక్ట్ నార్త్ ఈస్ట్‌లో ఎంట్రన్స్ ఇచ్చారు. విండోస్ కూడా లేవు దీనికి ఈస్ట్ సైడు. సో హాల్ ఇచ్చారు, కానీ హాల్‌లో నైరుతి ఎంట్రన్స్ విత్ ఒక కార్నర్ లాగా ఒక న్యారో ఓపెనింగ్ అనేది లోపలికి ఇచ్చారు. ఇది ఒక దోషం. సో దీనివల్ల ఎప్పుడు ఇల్లు ఖాళీగా ఉండడం, రెంట్ సరిగా రాకపోవడం. అలాగే మనం చూసుకుంటే కిచెన్ చూసుకుంటే చూడండి, మనకు సౌత్ సైడ్ విండో రాలేదు, సౌత్ సజ్జ కూడా వచ్చింది. సో దట్ ఈస్ ద రీజన్ వన్ ఆఫ్ ది. ఇక్కడ సౌత్ కంప్లీట్ బ్లాక్. ఇక బెడ్రూమ్ సంగతికి చూసుకుంటే బెడ్రూమ్ డోర్స్ పక్కన వచ్చాయి. ఇది కొంచెం ఇబ్బందికరం మన వాస్తులో. ఇది వెంటిలేటర్స్ ఎక్కడ లేవు చూడండి, ఇక దీంట్లో కూడా వెంటిలేటర్స్ లేవు. సో ఒక విండో మాత్రం సూపర్, అది డోర్కి ఎదురు. కాబట్టి ఇల్లు కట్టేటప్పుడు గేట్కి ఎదురుగా విండో అనేది మ్యాండేటరీ. ఇది 3 సార్లు అమ్మడం కొనడం, 3 చేతులు మారింది. ఇంత పెద్ద ఇల్లు కట్టేటప్పుడు కనీసం కొంచెమైనా మనము వాస్తుపరమైన సలహాలు సూచనలు తీసుకొని ఇల్లు నిర్మిస్తే ఇలాంటి దోషాలు, చిన్న చిన్న దోషాలు చూడడానికి, కానీ ఇల్లు 3 చేతులు మారడము, అందులో ఉన్న వాళ్ళు లాస్ అవ్వడము, అంటే ఎదగకపోవడం కూడా ఒక లాస్ అండి. ఇప్పుడు ఇక్కడ సౌత్ కంప్లీట్ బ్లాక్, దీంట్లో ఇక్కడ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, ఆర్థిక సమస్యలు ఉంటాయి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి. అదే వేరే ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది. మరి ఇలాంటి ఇళ్ళల్లో ఉండడం, తర్వాత ఇక్కడ బాధలు అనుభవించడం ఎవరికి అవసరం చెప్పండి. కాబట్టి ఇల్లు కట్టుకునేటప్పుడే కొంచెం వాస్తు చూపించుకుంటే ఇలాంటి సమస్యలు ఉండవు కదా. అందరూ బాగుండాలి, అదే ఆంజనేయ వాస్తు లక్ష్యం. థ్యాంక్ యూ.